హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూఫస్ టెక్ తెలుగు ఛానల్. ఈ వీడియో ద్వారా చాలామంది ఇందిరమ్మ ఇళ్ళ కోసం అయితే అప్లై చేస్తున్నారు పేదవాళ్ళు. సో వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు వస్తుందా రాదా, వాళ్ళ అప్లికేషన్ ఏ స్టేటస్లో ఉంది అని చెప్పి మనం ఎలా తెలుసుకోవచ్చు అని చెప్పి ఈ వీడియో ద్వారా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీరు బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ప్రజెంట్ మనం పూర్తి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈ ఇందిరమ్మ అప్లికేషన్స్ అనేవి 3 రకాలు ఉంటాయి అనమాట. సో దీంట్లో టైప్ 1 ఉంటుంది, టైప్ 2 ఉంటుంది, టైప్ 3 ఉంటుంది. సో దీనిలో టైప్ 1 చూసుకుంటే ఎవరికైతే భూమి ఉంటుందో, సో వాళ్ళకు భూమి ఉండి ఇల్లు కట్టుకోలేని స్థితిలో ఉంటారో వాళ్ళు టైప్ 1 అనమాట. నెక్స్ట్ వచ్చేసి టైప్ 2. సో టైప్ 2 ఏంటంటే భూమి ఉండదు, ఇల్లు కూడా ఉండదు. అంటే ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకు భూమి కానీ లేదంటే వాళ్ళకు ఇల్లు కట్టుకునే స్తోమత కానీ రెండూ లేని వాళ్ళు టైప్ 2 కింద అయితే తెలంగాణ గవర్నమెంట్ డిసైడ్ చేసింది. సో టైప్ 3 ఏంటంటే వీళ్ళకి 5 లక్షల రుణం అయితే ఇస్తారు టైప్ 3లో. అయితే వీళ్ళకి 4 వీలర్ ఉండదు, అంటే భూమి ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో దాన్ని ఫీల్డ్ లెవెల్లో ఎంక్వైరీ చేసి అయితే ఇస్తారనమాట. సో దీంట్లో మన అప్లికేషన్ ఏ స్టేజ్లో ఉంది అని చెప్పి ఎలా తెలుసుకోవచ్చు అనేది ఇప్పుడు మనం ప్రాసెస్లో అయితే చూద్దాం. సో మనకి ఈజీ ప్రాసెస్. తెలంగాణ గవర్నమెంట్ దీనికోసం ఒక వెబ్సైట్ని అయితే క్రియేట్ చేసింది. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మన మొబైల్ నెంబర్ కానీ, మన ఆధార్ కార్డ్ నెంబర్ కానీ, మన అప్లికేషన్ నెంబర్ కానీ, లేదంటే మన రేషన్ కార్డ్ నెంబర్ కానీ, అంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్ కానీ ఇవి ఎంటర్ చేస్తే మనం అయితే తెలుసుకోవచ్చు. సో ప్రాసెస్ ఏంటనేది మనం పూర్తిగా వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇందిరమ్మ ఇల్లు స్టేటస్ని తెలుసుకోవడానికి ముందుగా మనం ఏదైనా ఒక బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయాలి. సో ఇక్కడ నేను క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేశాను. సో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి దీంట్లో ఇందిరమ్మ ఇల్లు తెలంగాణ అని చెప్పి మనం టైప్ చేయాలి. సో ఇలా టైప్ చేయగానే మనకి ఇక్కడ ఫస్ట్ ఒక వెబ్సైటే వస్తుంది, తెలంగాణ స్టేట్ పోర్టల్ అని చెప్పి. ఇక్కడ హౌసింగ్ స్కీమ్ అని చెప్పి ఒక వెబ్సైట్ అయితే వస్తుంది. వెబ్సైట్ లింక్ పైన మనం క్లిక్ చేస్తే ఈ తెలంగాణ ఇందిరమ్మ ఇల్లు సంబంధించిన వెబ్సైట్ అనేది మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో దీంట్లో ఏంటంటే మనకి ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. సో దీంట్లో ఇందిరమ్మ ఇల్లు, దానికి ఎలిజిబుల్ ఫ్యామిలీస్ ఏంటి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. దీనికి ఇక్కడ గైడ్ లైన్స్ ఉంటాయి ముందుగా. ఈ గైడ్ లైన్స్ ఏంటని చెప్పి మనం దీంట్లోకి వెళ్ళైతే చదువుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గ్రీవెన్స్ ఎంట్రీ ఉంటుంది. మనకి ఏదైనా డౌట్ ఉంటే, మనకి ఏదైనా ఆర్జీ పెట్టాలనుకుంటే గ్రీవెన్స్లోకి వెళ్ళైతే పెట్టుకోవచ్చు. ఆ గ్రీవెన్స్ రిక్వెస్ట్ ఎక్కడ వరకు వచ్చింది అని చెప్పి దాని స్టేటస్ని తెలుసుకోవడానికి ఈ గ్రీవెన్స్ సెర్చ్ కూడా యూజ్ చేయవచ్చు అనమాట. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ అని ఉంటుంది. దీంట్లోకి అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. అంటే ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు స్టేటస్ని తెలుసుకోవాలనుకుంటారో వాళ్ళు ఈ అప్లికేషన్ స్టేటస్ని అయితే యూజ్ చేసుకోవాలి. ఇక్కడ అప్లికేషన్ సెర్చ్లోకి వెళ్తే మనకు ఈ అప్లికేషన్ సెర్చ్ అని చెప్పి మన కింద ఇక్కడ సెర్చ్ బై అని చెప్పి కొన్ని ఆప్షన్స్ అడుగుతుంది. ఇక్కడ దీంట్లో ఈ సెలెక్ట్ అని కనిపిస్తుంది. ఇక్కడ డౌన్ ఆరో అయితే ఉంటుందన్నమాట. దీనిలో క్లిక్ చేస్తే మనకి ఇంకా 4 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఒకటి వచ్చేసి మొబైల్ నెంబర్ ఉంటుంది, రెండోది ఆధార్ నెంబర్ ఉంటుంది, మూడోది అప్లికేషన్ ఐడి ఉంటుంది, నాలుగోది ఎఫ్ఎస్సి కార్డ్ అంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్ ఉంటుందన్నమాట. ఈ 4 ఏదైనా ఒకటి ఎంట్రీ చేసి, అంటే ఈ 4గింట్లో ఏదైనా ఒక నెంబర్ని మనం ఎంట్రీ చేసి మన అప్లికేషన్ స్టేటస్ని అయితే తెలుసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ నేను మొబైల్ నెంబర్ అయితే తెలుసుకున్నాను, ఎందుకంటే అందరి మొబైల్ నెంబర్స్ అయితే ఎంక్వైరీలో తీసుకున్నారు. అప్పుడు ఏంటంటే మొబైల్ నెంబర్ ప్రాపర్గా ఉంటుంది కాబట్టి ఎగ్జాంపుల్ నేను మొబైల్ నెంబర్ని అయితే ఇస్తున్నాను. ఇక్కడ మొబైల్ నెంబర్ చూసుకుంటే నేను ఒక మొబైల్ నెంబర్ అయితే ఇచ్చాను. ఈ మొబైల్ నెంబర్కి ఇందిరమ్మ ఇల్లు స్టేటస్ ఎలా ఉందని చెప్పి మనం ఇక్కడ గో క్లిక్ చేస్తే ఇది సెర్చ్ చేసి మనకి స్టేటస్ని అయితే చూపిస్తుంది. ఇక్కడ అప్లికెంట్ నెంబర్ వచ్చింది, నెక్స్ట్ వచ్చేసి ఈ డిస్ట్రిక్ట్ ఏంటని వచ్చింది, విలేజ్ ఏంటి వచ్చింది, ఆధార్ నెంబర్ అనేది వచ్చింది. ఇక్కడ సర్వేయర్ నేమ్ అంటే ఎవరు సర్వే చేశారు అక్కడ వెళ్ళి అని చెప్పి ఆ సర్వేయర్ నేమ్ కూడా వచ్చింది. ఇక్కడ అప్లికెంట్ నేమ్ వస్తుంది. ఇదే కాకుండా మండల్ లేదంటే మున్సిపాలిటీ, ఇక్కడ వచ్చేసి మొబైల్ నెంబరు. ఈ మొబైల్ నెంబరు, ఎఫ్ఎస్సి కార్డ్ నెంబరు, సర్వేయర్ మొబైల్ నెంబరు. ఇవన్నీ కూడా మనకు లాస్ట్ 4 డిజిట్సే కనిపిస్తాయి, మీదే కనిపించదు. ఇక్కడ సర్వే కంప్లీట్ అయిందా లేదా కూడా మనకి ఇక్కడ కింద అప్లికేషన్ స్టేటస్లో రెడ్ కలర్లో ఈ అప్లికేషన్ స్టేటస్ ఉంటుంది. దీంట్లో సర్వే కంప్లీట్ అని ఉంటుంది. ఈ సర్వే కంప్లీట్ అయిన తర్వాత మన లిస్ట్ ఏ లిస్ట్లో ఉంది అనేది మనకి ఇక్కడ ఈ లిస్ట్ టైప్లో చూపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ లిస్ట్ 2 ఉంది. దీంట్లో ఈ లిస్ట్ టైప్లో లిస్ట్ 2 అనమాట. అంటే వీళ్ళు ఎవరికంటే ఈ పర్సన్కి, వీళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి ల్యాండ్ లేదు. అదేవిధంగా వీళ్ళ దగ్గర అమౌంట్ కూడా లేదు. వీళ్ళు పేదవాళ్ళు అనమాట. వీళ్ళు ఏంటంటే ఇల్లు కట్టుకునే స్తోమత వీళ్ళకు లేదు, ఇల్లు కట్టుకోవడానికి భూమి కూడా లేదు. వాళ్ళని ఈ లిస్ట్ 2లోకి చేరుస్తారు. లిస్ట్ 1లో భూమి ఉంటుంది కానీ ఇల్లు కట్టుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళు. లిస్ట్ 3లో 4 వీలర్ లేని వాళ్ళు, 2 వీలర్ ఉండి వాళ్ళు కొంచెం పూర్గా ఉంటారు కదా, వాళ్ళు లిస్ట్ 3లో అయితే వాళ్ళని అలాట్ చేస్తారు అనమాట. ఇలా మనకు ఈ లిస్టులు అయితే ఉంటాయి. ఇక్కడ రిమార్క్స్ అని ఇంకో కాలం ఉంది.
సో ఇది ఏంటంటే నాన్ పక్కా హౌస్ వితౌట్ హౌస్ సైడ్స్. సో ఇక్కడ ఈ లిస్ట్ 2 అంటే ఏంటంటే నాన్ పక్కా హౌసెస్ వితౌట్ హౌస్ సైడ్స్ అని ఉందన్నమాట. అంటే పక్కా హౌస్ లేదు, అదేవిధంగా హౌస్ సైడ్ కూడా లేదు, అంటే ఇల్లు కట్టుకోవడానికి ప్లేస్ కూడా లేదు అనేది ఇక్కడైతే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. సో మనం ఇంకేదైనా దీని గురించి గ్రీవెన్స్ రైజ్ చేయాలనుకుంటే సో మనము ఎంఆర్ఓ గారికి కానీ కలెక్టర్ కానీ సో ఈ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మనము గ్రీవెన్స్లో మనము ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే లేదంటే ఏదైనా రిక్వెస్ట్ ఇవ్వాలనుకుంటే సో కింద గ్రీవెన్స్ అని ఉంటుంది, దాన్ని సెర్చ్ చేస్తే మనకి ఇలా ఈ మొబైల్ నెంబర్ ఉంటుంది, కింద ఓటీపీ అని వస్తుంది. సో మన మొబైల్ నెంబర్కి ఆటోమేటిక్గా ఓటీపీ అనేది వీళ్ళు సెండ్ చేస్తారు, అంటే వెబ్సైట్ నుంచి ఆటోమేటిక్గా వస్తుంది. సో వచ్చిన ఓటీపీని దీంట్లో అయితే ఎంట్రీ చేయాలి. సో ఇక్కడ నేను ఓటీపీ ఎంట్రీ చేసి అయితే సబ్మిట్ చేస్తున్నాను. సబ్మిట్ చేస్తే మనం ఈ గ్రీవెన్స్ ఎంట్రీలో ఇక్కడ ఓటీపీ సక్సెస్ఫుల్ అని చెప్పి చూపిస్తూ మనకి ఇక్కడ గ్రీవెన్స్ ఎంట్రీ ఫామ్ చూపిస్తుంది. సో దీనిలో ఈ అప్లైడ్ ఇన్ ప్రజాపాలన అంటే ప్రజాపాలనలో అప్లై చేశారా లేదా అనేది ఇక్కడ అడుగుతుంది. సో ఇదే కాకుండా ఆధార్ నంబరు. సో ఇది ఎందుకు అంటే ఒకవేళ మీది లిస్ట్ 1లో ఉండాల్సింది లిస్ట్ 2లో ఉండడం కానీ, లిస్ట్ 2లో ఉండాల్సింది లిస్ట్ 3లో ఉండడం కానీ, లిస్ట్ 3లో ఉండాల్సింది లిస్ట్ 1లో ఉండడం కానీ సో ఇవాళ మిస్ మ్యాచ్ అయితే కొన్నిసార్లు అవ్వచ్చు అనమాట. ఎందుకంటే అయితే మన దగ్గరికి వచ్చిన సర్వేర్ ఒక్కోసారి సర్వే ప్రాపర్గా చేయలేకపోవచ్చు. సో మన స్టేటస్ ఒకలాంటిది అయితే వాళ్ళు ఇంకో స్టేటస్లో కూడా యాడ్ చేయవచ్చు అనమాట. సో అలాంటప్పుడు మన స్టేటస్ ఇది అక్కడ రాంగ్గా ఎంట్రీ అయిందని చెప్పి మనం ఈ గ్రీవెన్స్లో మనము కన్సర్న్ ఆఫీషియల్స్కి అయితే తెలియజేయవచ్చు అనమాట ఈ ప్రాసెస్ ద్వారా. సో ఇక్కడ దానికోసమే ఈ గ్రీవెన్స్ ఎంట్రీ ఫామ్. సో ఇక్కడ ఈ ప్రజాపాలన అప్లైడ్ అంటే ఇక్కడ అప్లై చేసామా లేదా ప్రజాపాలనలో అని చెప్పి ఇక్కడ ఎస్ఆర్ను అడుగుతుంది. ఒకవేళ మీరు అప్లై చేస్తే ఇక్కడ ఎస్ఆర్ను, ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టండి. ఇక్కడ ఆధార్ నెంబర్, మీ ఆధార్ నెంబర్ ఎంట్రీ చేయండి, డిస్ట్రిక్ట్ తీసుకోండి, ఇక్కడ మున్సిపాలిటీలో అయినా మండల్ తీసుకోండి, మీ గ్రామ పంచాయతీ అంటే వార్డు తీసుకోండి, ఇక్కడ అప్లికెంట్ నేమ్ మీ నేమ్ ఇవ్వండి, మీ జెండర్ ఏంటి జెండర్ ఇవ్వండి, ఇక్కడ మొబైల్ నెంబర్ ఆల్రెడీ డిఫాల్ట్గా వస్తుంది. గ్రీవెన్స్ కేటగిరీ, సో ఇక్కడ సర్వేర్ నాట్ విజిటెడ్, ఒక్కోసారి సర్వేర్ విజిట్ చేయకపోయినా వాళ్ళు ఏదో ఒకటి రాసేస్తారు. సో అలాంటి టైంలో మనకి గ్రీవెన్స్ అనేది యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. సర్వేర్ ఒకవేళ విజిట్ చేయకపోతే మీ ప్లేస్ని ఈ సర్వేర్ నాట్ విజిటెడ్ అని చెప్పి తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నాట్ సాటిస్ఫైడ్ విత్ సర్వే, అంటే మనకు ఒకసారి సర్వే మనకు ఉన్నది లేనట్టుగా వాళ్ళు సర్వేకి వచ్చి కూడా రాసే సందర్భాలు ఉంటాయి. సో అలాంటప్పుడు ఇది తీసుకోవచ్చు. సర్వే నాట్ డన్ ప్రాపర్లీ, సర్వే ప్రాపర్గా చేయలేదు అని అనుకున్నప్పుడు ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఆబ్సెంట్ డ్యూరింగ్ సర్వే, ఒక్కోసారి మనము ఊర్లో లేనప్పుడు, ఇంటి దగ్గర లేనప్పుడు, డోర్ లాక్ ఉన్నప్పుడు వాళ్ళు సర్వే చేసి వెళ్ళిపోయే సందర్భాలు ఉంటాయి. సో అలాంటప్పుడు మనం ఆ సందర్భంలో లేమని డ్యూరింగ్ సర్వే ఆబ్సెంట్ అని చెప్పి తీసుకోవచ్చు. నెక్స్ట్ నాట్ అప్లైడ్ డ్యూరింగ్ ప్రజాపాలన, అంటే ప్రజాపాలనలో మనం అప్లై చేసుకోలేదు అని చెప్పి ఇదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్రోకర్ మిడిల్ మ్యాన్ ఇష్యూ, అంటే కొంతమంది ఏంటంటే బ్రోకర్ల మధ్యలో కలగజేసుకొని ఈ సర్వేర్లకు రాంగ్ గైడెన్స్ ఇస్తూ వాళ్ళకు అనుగుణంగా అంటే వాళ్ళకి తెలిసిన వరకు ఈ ల్యాండ్ కానీ ఇల్లు కానీ ఇవన్నీ శాంక్షన్ చేయడానికి ఈ ఎవరైతే ఎలిజిబుల్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి అన్యాయం చేస్తూ ఈ బ్రోకర్స్ కొంచెం దందా చేస్తారనమాట. సో అలాంటి సందర్భాల్లో ఇక్కడ ఈ బ్రోకర్ మిడిల్ మ్యాన్ ఇష్యూ అనేది మనం సెలెక్ట్ చేసి ఈ గ్రీవెన్స్ ఎంట్రీ ఫుల్ చేయవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే సర్వేయర్ డిమాండింగ్ మనీ, కొంతమంది మీకు అనుకూలంగా నేను సర్వే చేసినట్టుగా రాస్తా, నాకేమి ఇస్తారని చెప్పి వాళ్ళు ఒక్కోసారి ఎక్స్పెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటప్పుడు ఏంటంటే మనం నిజంగా పూర్ పీపుల్ అయినప్పటికీ మనకు ఈ లిస్ట్ అనేది ప్రాపర్గా ఉండకపోవచ్చు, అంటే మనం ఒక లిస్ట్లో ఉండాల్సింది ఇంకో లిస్ట్లోకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సో అలాంటి టైంలో మనం లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటప్పుడు ఈ సర్వేర్ కూడా మనీ డిమాండ్ చేశాడు అంటే మీకు ఒకవేళ మిమ్మల్ని డిమాండ్ చేస్తే ఇది సెలెక్ట్ చేయవచ్చు. సో ఇలా మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసేసి దీంట్లో మీ అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వాలి. సో మీ ఆధార్ కార్డ్ అడ్రస్, మీ హౌస్ అడ్రస్ ఇప్పుడు ఏదైతే ఉంటున్నారో సో అడ్రస్ ఇస్తే వాళ్ళు మీ లొకేషన్కి వచ్చి ఎంక్వైరీ చేస్తారు మళ్ళీ ఒకసారి. నెక్స్ట్ వచ్చేసి ప్రాబ్లం డిస్క్రిప్షన్, సో ఇక్కడ మీ ప్రాబ్లం కూడా క్లియర్గా మెన్షన్ చేయండి. ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్లో రాయండి, తెలుగులో అయితే తెలుగులో రాయండి. తెలుగులో కూడా కంప్యూటర్లో రాయడం ఈజీ, మొబైల్లో కూడా ఈజీనే. మొబైల్లో ఒకటి దేశీ కీబోర్డ్ అని ఉంటుంది, సో దానిలో అన్ని రకాల కీబోర్డ్ సపోర్ట్ చేస్తాయి. తెలుగు, హిందీ, తమిళ ఇలా డిఫరెంట్ కీబోర్డ్స్ మొబైల్లో సపోర్ట్ చేస్తాయి. ఆ కీబోర్డ్ మనం ఇన్స్టాల్ చేసుకొని సో దానిలో తెలుగు సెలెక్ట్ చేసుకుంటే ఆ కీబోర్డ్లో ఇంగ్లీష్ మనం టైప్ చేయవచ్చు, తెలుగు టైప్ చేయవచ్చు. సో దానిలో తే అని ఉంటుంది ఒక దగ్గర, అది మనం క్లిక్ చేసి పెట్టుకుంటే మనం ఏదైతే టైప్ చేస్తామో తెలుగులో వస్తుంది. మొబైల్లో అయితే, పీసీలో అయితే విండోస్ 10 కానీ విండోస్ 11 కానీ తెలుగు ఫాంట్ ఎలా యూజ్ చేయాలని చెప్పి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. మీరు డైరెక్ట్గా యూట్యూబ్లో సెర్చ్ చేస్తే నా వీడియోనే వస్తుంది. ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ కాదు, అది చిన్న ప్రాసెస్ ఉంటుంది. దీంట్లో ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ ఆఫీస్లోనే ఇన్బిల్ట్గా ఉంటుంది, అంటే ఓఎస్లో ఇన్బిల్ట్గా ఉంటుంది. సో దాన్ని ఏంటంటే ఎనేబుల్ చేసుకోవాలి. సో ఎనేబుల్ చేసుకోవడానికి చిన్న ప్రాసెస్ ఉంటుంది.
సో ఆ ప్రాసెస్ ఏంటని చెప్పి నేను వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అది మీరు ప్రాసెస్ చేసుకుంటే మనకి ఇక్కడ కింద ఇక్కడ కీబోర్డ్ ఈ లాంగ్వేజ్ ఉంది, ఇక్కడ మీరు చూడవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఈ కీబోర్డ్ లాంగ్వేజ్ కీబోర్డ్ లేఅవుట్స్ ఉంటాయి. ఇక్కడ ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్సా, తెలుగు అని ఉంది. సో ఇక్కడ ఈ తెలుగు తీసుకుంటే మనం ఏదైతే ఇక్కడ టైప్ చేస్తామో తెలుగు అని వస్తుంది. సో చూసారా తెలుగు. సో ఇలా మీరు తెలుగులో అయితే తెలుగులో, ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్లో వాళ్ళకి అర్థమయ్యే విధంగా మీరు వాళ్ళకి గ్రీవెన్స్ పంపిస్తే, సో ఇక్కడ ఏంటంటే డాక్యుమెంట్ కూడా మనం అటాచ్ చేయాలన్నమాట. లాస్ట్లో చూసుకుంటే రిలవెంట్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ అప్లోడ్ చేయండి అనేది, ఇది మ్యాండేటరీ కాదు. సో దీంట్లో ఈ డాక్యుమెంట్ ఏంటంటే మీకు ఒకవేళ ఈ ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఎంక్వైరీ చేసి వాళ్ళు రాంగ్ ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఏదైనా మీకు డాక్యుమెంట్స్ ఇస్తే అది ఇక్కడ మీరు ప్రొవైడ్ చేసుకోవచ్చు, అప్లై చేయవచ్చు, అంటే అప్లోడ్ చేయవచ్చు. లేదంటే మీ ఆధార్ కార్డు కూడా ఇక్కడ అప్లోడ్ చేయవచ్చు. ఎందుకంటే ఇక్కడ మీ అడ్రస్ ఇస్తున్నప్పటికీ కూడా మీ ఆధార్ కార్డు కానీ మీకు సంబంధించిన ప్రూఫ్స్, ఇంకా ఇన్కమ్, సో మీరు ఇన్కమ్ పూరన్నట్టుగా మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ సో ఇలాంటి ఏమైనా మీకు ప్రూఫ్స్ సబ్మిట్ చేయాలనిపిస్తే సో ఇక్కడ చూస్ ఫైల్ ఉంటుంది. సో ఈ ఫైల్ దగ్గర మీరు క్లిక్ చేస్తే మీ పీసీలో కానీ మీ మొబైల్లో కానీ ఉన్న ఫైల్స్ అయితే ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ నుంచి అటాచ్ చేయవచ్చు. సో ఇదేంటంటే మ్యాండేటరీ కాదు, డాక్యుమెంట్ అప్లోడ్ చేయడం అనేది మ్యాండేటరీ కాదు. సో రిమైనింగ్ అన్నీ కూడా ఇక్కడ మనకు రెడ్ స్టార్ మార్క్ ఉంది. సో ఇవన్నీ కూడా మ్యాండేటరీ, ఈ పైన అన్ని మ్యాండేటరీ ఫీల్డ్స్. సో ఇవన్నీ ఫిల్ చేసి మీరు మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ కోసం అయితే పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఇందిరమ్మ ఇల్లు కోసం మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు మీరు ప్రాపర్గా. ఒకవేళ మీరు రిక్వెస్ట్ చేయకపోతే, అంటే మీ ప్రాపర్గా మీ లిస్ట్ జనరేట్ కాకపోతే, సో వాళ్ళు ఏంటంటే మళ్ళీ ఎంక్వైరీ చేసి మళ్ళీ ఈ లిస్ట్లో యాడ్ చేస్తారు. సో వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత ఒక 1-2 డేస్ ఆగి మళ్ళీ మీరు దీంట్లో చెక్ చేసుకుంటే, సో స్టార్టింగ్లో మనం చూసుకున్నాం కదా, సో ఇక్కడ ప్రజెంట్ మనం గ్రీవెన్స్లో ఉన్నాం. సో ఈ గ్రీవెన్స్ ఏంటంటే ఈ గ్రీవెన్స్ మనం సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అయిపోయింది అనుకుందాం. సబ్మిట్ అయిపోయిన తర్వాత ఇక్కడ గ్రీవెన్స్లో గ్రీవెన్స్ సెర్చ్ అని ఉంటుంది. సో దీంట్లో ఈ సబ్మిట్ చేసిన తర్వాత గ్రీవెన్స్ సంబంధించిన ఒక ఐడి జనరేట్ అవుతుంది మనం సబ్మిట్ చేసిన తర్వాత. లేదంటే మళ్ళీ మన మొబైల్ నెంబర్, సో మన ఐడి కానీ ఈ మొబైల్ నెంబర్ కానీ మనం ఎంట్రీ చేసి సబ్మిట్ చేస్తే మనం ఈ గ్రీవెన్స్కి పంపించింది అంటే ఇది తహసీల్దార్కి వెళ్తుంది, లేదంటే కన్సర్న్ ఆఫీసర్స్కి వెళ్తుంది. సో ఈ గ్రీవెన్స్ స్టేటస్ ఎక్కడ ఉంది, సో అది ఎక్కడ దాకా వాళ్ళు ఫాలో అప్ చేశారు, ఎక్కడ దాకా దాన్ని కంప్లీట్ చేశారని చెప్పి మనం ఈ గ్రీవెన్స్ సెర్చ్ కూడా చేసుకొని దీని స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు. సో దీంట్లో ఈ గ్రీవెన్స్ అనేది సక్సెస్ఫుల్గా చూపిస్తే, అంటే ఇదంతా అయిన తర్వాత మళ్ళీ మన దగ్గరికి ఈ సర్వేయర్ని పంపిస్తారు, ఇంటికి ఎంక్వైరీ చేయడానికి పంపిస్తారు. సో పంపించిన తర్వాత మళ్ళీ వాళ్ళు అప్డేట్ చేస్తారు మన లిస్ట్ని. సో అప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్లో మన లిస్ట్ అయితే తెలుసుకోవచ్చు. సో ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ అని ఉంటుంది. సో ఈ అప్లికేషన్ సెర్చ్లో ఇదివరకు మనం స్టార్టింగ్లో చూసాం, ఈ సెర్చ్ బై అని చెప్పి మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, అప్లికేషన్ ఐడి, ఎఫ్ఎస్సి కార్డ్ నెంబర్, ఇవన్నిట్లో ఏదైనా ఒకటి మనం యూజ్ చేసి సెర్చ్ చేస్తే మళ్ళీ మన స్టేటస్ ఎక్కడ ఉందనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు. సో ఎవరైతే అర్హులు ఉంటారో, ఎవరైతే ఎలిజిబుల్ పర్సన్స్ ఉంటారో, సో వాళ్ళు లాస్ అవ్వకుండా సో ఈ సైట్ కానీ ఈ ప్రాసెస్ కానీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. సో ఇది ఎవరైతే పూర్ పీపుల్ ఉంటారో, సో వాళ్ళకు నిరుపేదలు ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఉంటారో, సో వాళ్ళకి యూజ్ అయ్యే వెబ్సైట్ అనమాట. సో ఇది వాళ్ళ లిస్ట్ ఎలా ఉంది, ఎక్కడ ఉందని తెలుసుకోవడం కూడా కొంతమందికి తెలియకపోవచ్చు, కొంతమందికి తెలిసి ఉండొచ్చు. బట్ తెలియని వాళ్ళు ఎవరుంటారో సో వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఇదన్నమాట ఇందిరమ్మ ఇల్లు మన అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడం ఎలా అనే ప్రాసెస్. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ ప్రాసెస్ వచ్చేసి ఫుడ్ సెక్యూరిటీ కార్డుని కానీ, ఆధార్ కార్డుని కానీ, లేదంటే మొబైల్ నెంబర్ కానీ, సో ఇవన్నీ ఉపయోగించి మన ఇందిరమ్మ ఇల్లు స్టేటస్ ఎక్కడుంది అని చెప్పి తెలుసుకోవడానికి ప్రాసెస్ అనమాట. సో చాలామందికి అయితే వీడియో యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.